హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు, గోధుమ పిండితో చిట్టి పునుగులు ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సీ జార్‌లో వచ్చి ఒక కప్పు అటుకులు తీసుకున్నాము. ఇవి ముద్దటుకులండి. ఈ రెసిపీకొచ్చి మీడియం అటుకులు కానీ, ముద్దటుకులు కానీ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని రవ్వలాగా చేసుకొచ్చుకుందామండి. మిక్సీ పట్టుకొచ్చుకుందాం. చూడండి ఇలా ఉండాలనమాట. ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక కప్పు గోధుమ పిండి వేసుకుందాము. తర్వాత ఒక కప్పు మజ్జిగ తీసుకున్నామండి. ఇదొచ్చేసి మరీ ఫ్రెష్ పెరుగు కాకుండా 1, 2 రోజులున్న పెరుగు దీన్ని మజ్జిగలాగా చేసుకొని వేసుకున్నామనమాట. విస్క్ పెట్టి చక్కగా మంచిగా కలిపేసుకుందాము. తర్వాత ఒక కప్పు నీళ్లు పోసుకున్నామండి. ఇంకొక అరకప్పు నీళ్లు కూడా పడతాయన్నమాట. మొత్తం ఒక కప్పు మజ్జిగ, 1.5 కప్పు నీళ్లు పట్టినాయన్నమాట. ముందు దీన్ని కలుపుకున్న తర్వాత చెక్ చేసుకొని ఇంకొక అరకప్పు నీళ్లు పోసుకున్నాము లాస్ట్‌లో. మీరు తీసుకునే అటుకుల్ని బట్టి ఉంటుందండి. నీరెంత పడుతుంది అనేది. ఇక్కడ నేను తీసుకున్న అటుకులు ముద్దటుకులనమాట. అందుకని నాకు 1.5 కప్పు నీళ్లు, 1 కప్పు మజ్జిగ కరెక్ట్‌గా సరిపోయినాయి. ఇక్కడ ఇంకొక అరకప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకుందామండి. ఫాస్ట్ బీట్ చేసినట్టుగా కలుపుకుందాము. అప్పుడే మనకి పిండి మంచిగా గుల్ల గుల్లగా వస్తుందనమాట. అప్పుడే మన పునుగులనేవి మంచిగా గుల్లగా వస్తాయి. ఇక్కడ చూసారు కదా! మీరు చక్కగా పిండి ఎంత గుల్ల గుల్లగా వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. నానుతుంది. 5 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి ఎంత బాగా వచ్చిందనమాట పిండి. ఇలానే ఉండాలి మనకి టెక్స్చర్ అనేది. అప్పుడే మనకి మంచిగా గుల్లగా వస్తాయండి పునుగులు. ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి తీసుకున్నామండి సన్నగా తరిగి వేసుకుందాం. కొంచెం కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకున్నాము. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. ఇంకా దీని తర్వాత నీళ్లు కానీ ఏమీ అవసరపడదు. అటుకులొచ్చేసి ముద్దటుకులు కానీ, మీడియం అటుకులు గానీ తీసుకుంటేనే మనకి టెక్స్చర్ అనేది బావుంటుందండి. పలుచగా ఉన్న అటుకులు తీసుకున్నామంటే మెత్తగా పిండిలాగా అయిపోతుందనమాట. టేస్ట్ అంతగా బావుండదు. ఇప్పుడు లాస్ట్‌లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి, ఒక చిటికెడు వంట సోడా వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము. మనం బొంబాయి రవ్వ, బియ్యం పిండి లాస్ట్‌లో వేసుకోవటం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయండి పునుగులైతే. చూసారు కదా! మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉంది. ఇలానే ఉండాలి. నీళ్ళు అస్సలు యాడ్ చేసుకోవద్దండి. నీళ్ళు యాడ్ చేసుకున్నారంటే పునుగులొచ్చేసి నూనె పీల్చుకోవడానికి అవకాశం ఉంటుందనమాట. చూసారు కదా! కరెక్ట్‌గా ఉంది. ఈలోగా మనం కడాయిలో నూనె పెట్టుకుందామండి. నూనె వేడెక్కుతూ ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి మనం మార్చుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుందాము. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌లో కానివ్వండి, టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అనమాట. ఈవినింగ్ స్నాక్‌లో కూడా చాలా బావుంటుందండి. ఇలా పట్టినన్ని వేసుకొని చక్కగా 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందాము. ఒక కప్పు అటుకులు, ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నామండి. దానికి ఒక కప్పు మజ్జిగ, తర్వాత వచ్చి 1.5 కప్పు నీళ్లు కరెక్ట్‌గా సరిపోయినాయనమాట. పెరుగొచ్చి మరీ ఫ్రెష్ పెరుగు కాకుండా 1, 2 రోజులు ఉన్న పెరుగు తీసుకున్నామంటే టేస్ట్ చాలా బావుంటాయండి. ఇలా అన్ని పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందాము.
మనం పిండి కలుపుకునేటప్పుడే విస్క్ పెట్టి మంచిగా ఫాస్ట్ బీట్ చేసినట్టుగా ఒక 2 నిమిషాల పాటు ఫాస్ట్ బీట్ చేసినట్టు కలుపుకున్నామనుకోండి, పిండి మనకి చక్కగా గుల్లబారుతుందనమాట. దానివల్ల మనకి బోండాలు మంచిగా క్రిస్పీగాను లోపల గుల్ల గుల్లగా చక్కగా వస్తాయండి. చూసారు కదా! చక్కగా వేగిపోయినాయనమాట. తీసేసుకుందాము. పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాము. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి పైన మంచి క్రిస్పీగా ఉందనమాట. లోపల చూసారు కదా చక్కగా ఎంత గుల్ల గుల్లగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బావుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.